ఓం శ్రీమాతే నమః. మార్చి 3న చంద్రగ్రహణం ఉందన్న విషయం అందరికీ తెలుసు కదా. ఆ రోజు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరికి హాని, అలాగే గ్రహణం సమయం తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. ఆ రోజున ఏ రాశుల వారైనా సరే బయటికి అస్సలు రావకూడదు. అన్ని రాశులకి హాని. ముఖ్యంగా గ్రహణం మొదలైన సమయం నుంచి ముగిసే వరకు ఏ ఆహారం కూడా వండకూడదు. ఒకవేళ వండిన ఆహారం ఉంటే అందులో 2-3 తులసాకులు వేయండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ వాటిని తాకకూడదు, దగ్గర కూడా వెళ్ళకూడదు. అలాగే ఆ రోజు ఎవరైనా హోలీ జరుపుకుందాం అనుకుంటే వెంటనే ఆపేయండి. అస్సలు చేయకూడదు, అస్సలు జరుపుకోవద్దు. ఎవరైనా ఏమైనా శుభకార్యాలు కానీ ఏమైనా ప్రారంభించాలనుకుంటే వెంటనే ఆపేసేయండి. ఇలాంటివి గ్రహణం సమయంలో అస్సలు చేయకూడదు. గ్రహణం సమయం వచ్చేసి 6:20 నుండి 7:50 వరకు ఉంటుంది సాయంత్రం. ఈ సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ జపం చేస్తూ ఉండండి. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా సరే వాళ్ళని జపిస్తూ ప్రార్థిస్తూ ఉండండి. గ్రహణం మొత్తం ముగిసిన తర్వాత ఇంటిని మొత్తం శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే గంగాజలంతో ఇంటి చుట్టూ చల్లి మంచిగా శుభ్రం చేసుకోండి. దేవుడి విగ్రహాలు కానీ దేవుడి ఫోటోలు కానీ ఏమైనా పూజ గదిలో ఉంటే పూజ గదిని మంచిగా శుభ్రం చేసుకొని దేవుడి ఫోటో తుడుచుకొని మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. ఈ నియమాలు గ్రహణం సమయంలో పాటిస్తే చాలు, ఎలాంటి అపకారాలు జరగవు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.